హాయ్, నా పేరు సిద్ధు. ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ. గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క ఖాళీల గురించి అసెంబ్లీలో వివరించడం జరిగింది. ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, అదేవిధంగా ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి అసెంబ్లీలో చెప్పడం మనం చూడడం కూడా జరిగింది. అదేవిధంగా డిఎస్సిలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సబ్జెక్ట్ యొక్క పీఈటీ పోస్టులు విద్యాశాఖ కిందికి వస్తాయి. ఏ శాఖ అండి? విద్యాశాఖ కిందికి వస్తాయి. అసలు విద్యాశాఖలోని ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు విద్యాశాఖలో మనలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటన్నిటి గురించి కేసీఆర్ వివరించడం జరిగింది. ఒక్కసారి మనము విద్యాశాఖలో అయిన పోస్టులు ఒక్కసారి ఎన్ని ఉన్నాయంటే ఎడ్యుకేషన్లో నియర్లీ 21,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పిండు. ఆ 21,000 పోస్టుల ఖాళీలో సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్జిటి సెకండరీ ఎడ్యుకేషన్లో 13,086 పోస్టులు ఉన్నాయని చెప్పాడు. అదేవిధంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో 7,876 పోస్టులు ఉన్నాయని చెప్పిండు. అదే ఎవరైతే ఎస్జిటి కిందికి వచ్చిన టీచర్ పోస్టులు మొత్తం ఓవరాల్గా ఈ 13,086 పోస్టుల కిందికి వస్తాయి. అదే హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతుందో పీడీలు, జేఎల్, డిఎల్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్స్ ఈ పోస్టుల కిందికి ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ కిందికి వస్తాయి. ఎవరైతే బీఈడి మరియు బీపీడి చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ విద్యాశాఖ కిందికి వస్తారు. అందులో సెకండరీ ఎడ్యుకేషన్లో 13,086 పోస్టులు, హయ్యర్ ఎడ్యుకేషన్లో 7,876 పోస్టులు ఉండడం జరిగింది. అయితే మన పీఈటీలోని ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయో మాత్రం ఇంతవరకు చెప్పడం జరగలేదు. ఒకవేళ ఏ రోజైతే పీఈటీ నోటిఫికేషన్ వస్తుందో అందులో ఎన్ని పోస్టులు ఉన్నాయో మొత్తం పూర్తిగా వివరిస్తారు. అప్పటి వరకు మనము ఎదురు చూడాలి. అయితే మన డిఎస్సి పీఈటీలో కొన్ని ఒక ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి పీఈటీ వాళ్ళకి టెట్ ఉంటుందా ఉండదా? పీఈటీ వాళ్ళకు అసలు టెట్ ఉంటుందా ఉండదా? మనం టెట్ రాస్తామా? మిగతా సబ్జెక్ట్ వాళ్ళు ఏ విధంగా అయితే టెట్ రాస్తారో అదేవిధంగా మన పీఈటీ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం టెట్ పెట్టిందా పెట్టలేదంటే మన పీఈటీ వాళ్ళకు టెట్ లేదు. మన పీఈటీ వాళ్ళకి టెట్ ఉందండి? మన పీఈటీ వాళ్ళకి టెట్ అసలు లేదు. మనం డైరెక్ట్గా డిఎస్సి రాసుకోవచ్చు. మనం టెట్ రాసి డిఎస్సి రాయాలి అనే ఒక ప్రక్రియ మాత్రం లేదు. మిగతా వాళ్ళ సబ్జెక్టులు మాత్రం టెట్ రాయడానికి ఆస్కారం ఉందే తప్ప మనకు మాత్రము టెట్ రాసే ఆస్కారము లేదు. కాబట్టి పీఈటీ వాళ్ళకి టెట్ లేదు. ఓకేనండి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ మార్క్స్. ఎవరైతే విద్యార్థులు ఈ స్పోర్ట్స్లో ప్రతిభ కనబరిచే వాళ్ళకి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇస్తారు. అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ మనం ఎవరైతే పీఈటీ రాస్తారో దానికి సంబంధించిన మార్క్స్లో సర్టిఫికేట్ మార్క్స్ కలపరా ఏంటంటే ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటుందో మన పీఈటీ ఎగ్జామ్ జరిగినప్పుడు మనకు వచ్చిన మార్క్స్లో ఈ వెయిటేజ్ మార్క్స్ కలపరంటే అస్సలు కలపరు. వెయిటేజ్ మార్క్స్ లేవు. ఎవరి దగ్గర అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నాయో అవి పీఈటీ ఎగ్జామ్లకి జస్ట్ మార్క్స్కి పీఈటీ ఎగ్జామ్ మార్క్స్కి అస్సలు కలపరు. ఓకేనండి. స్పోర్ట్స్ సర్టిఫికేట్లో మార్క్స్ వెయిటేజ్ లేదు. నెక్స్ట్ మూడో వచ్చి స్పోర్ట్స్ కోటా. స్పోర్ట్స్ సర్టిఫికేట్ మార్క్స్ అయితే మనం లేవని చెప్పినాం, కానీ స్పోర్ట్స్ కోటా 100% మన పీఈటీలో ఉంటుంది. ఏ జిల్లాలో అయితే స్పోర్ట్స్ కోట కింద ఖాళీలు పోస్టులు ఉన్నాయో ఏ జిల్లాలో అయితే స్పోర్ట్స్ కోట కింద ఖాళీలు ఉన్నాయో వాళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ అయితే ఉన్నదో వాళ్ళు ఈ స్పోర్ట్స్ కోట కింద అప్లై చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇక్కడైతేనేమో స్పోర్ట్స్ సర్టిఫికేట్ మార్క్స్ వెయిటేజ్ మార్క్స్ కలపరు, కానీ స్పోర్ట్స్ కోట కింద ఏదైతే జాబ్లు ఉన్నాయో వాళ్ళు ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చు. అప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇందులో పనికొస్తుంది. మ్యాక్సిమం ఇప్పుడు నల్గొండలో ఒక 2 పోస్టులు ఉన్నాయి అనుకున్నాం స్పోర్ట్స్ కోట కింద. ఏ అనే అబ్బాయికి నేషనల్ సర్టిఫికేట్ ఉంది, బి అనే అబ్బాయికి ఏషియన్ సర్టిఫికేట్ ఉంది. అయితే ఈ ఏ అనే అబ్బాయికి పీఈటీ ఎగ్జామ్లో ఒక 50 మార్కులు వచ్చాయి అనుకున్నాం, ఏషియన్ సర్టిఫికేట్ 30 మార్క్స్ వచ్చాయి అనుకున్నాం. అయితే ఈ స్పోర్ట్స్ కోట ఎప్పుడు వర్తిస్తుంది అంటే ఈ నేషనల్ సర్టిఫికేట్ ఏషియన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. కానీ ఎవరికైతే ఎక్కువ నేషనల్ కన్నా ఏషియన్ గేమ్స్ పెద్ద కాబట్టి వాళ్ళకి మాత్రమే ఈ స్పోర్ట్స్ కోట కింద జాబ్ వస్తుంది. నేషనల్ ఆడిన వాళ్ళకి జాబ్ రాదు. ఇతను తక్కువ మార్కులు రావచ్చు, కానీ ఇందులో మాత్రం మార్క్స్ చూడరు. ఎవరికైతే స్పోర్ట్స్ కోట కింద స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరికి ఎక్కువ ఉంటుందో, ఎక్కడ పర్ఫార్మెన్స్ గొప్ప ఉంటుందో వాళ్ళ లెవెల్ కింద మాత్రమే ఈ స్పోర్ట్స్ కోట ఇవ్వడం జరుగుతుంది. ఏమండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ మార్క్స్ అయితే లేవు, కానీ స్పోర్ట్స్ కోట అయితే ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రజెంట్ బీపేడ్ సెకండ్ ఇయర్, యూజీడీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఓకే బీపేడ్ సెకండ్ ఇయర్, యూజీడీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఈ డిఎస్సి నోటిఫికేషన్కి వాళ్ళు ఎగ్జామ్ రాస్తారా రాయరా అంటే 100% వాళ్ళు ఎలిజిబుల్. 100% వాళ్ళు ఎలిజిబుల్ బికాస్ ఆఫ్ టెట్. ఓకే అండి. టెట్ ఎగ్జామ్ మ్యాక్సిమం ఒక 2 months ఉంది అనుకుందామండి. 2 months ఉంది. టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి వాళ్ళు ఎగ్జామ్ రాసి తర్వాత రిజల్ట్ ఇచ్చేంత వరకు ఒక 2 months ఉంది అనుకో. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే బీపీఎడ్ సెకండ్ ఇయర్, యూజీడీ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి థర్డ్ సెమ్ అయిపోతుంది. థర్డ్ సెమ్ అయిపోయింది. థర్డ్ సెమ్ ఒకవేళ అయిపోయిందంటే మాత్రము నువ్వు డిఎస్సి రాయడానికి అర్హత ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రజెంట్ బీపీఎడ్ సెకండ్ ఇయర్ వాళ్ళు, యూజీడీ సెకండ్ ఇయర్ వాళ్ళు చదువుతున్నారో వాళ్ళు కూడా ఈ డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా అయితే ఉండాలి. వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ డిఎస్సి పీఈటీ ఎగ్జామ్కి. వీళ్ళు కూడా ఎలిజిబుల్. కాబట్టి మీరు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు మీరు కూడా ప్రిపేర్ అవ్వండి. కాలేజ్ పోయేట వాళ్ళు కాలేజ్ పోయి, మిగతా టైంలో వాళ్ళు కూడా ఇప్పుడు మీకు మంచి ఛాన్స్. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ బీపీఎడ్ సెకండ్ ఇయర్, యూజీ సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకి మరి ఇది గొప్ప అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ అయిపోగానే డిఎస్ ఎగ్జామ్ పడుతుంది కాబట్టి వాళ్ళు ముందుగా మెయిన్గా వాళ్ళు మాత్రము అదృష్టవంతులు. ఎందుకంటే చాలామంది ఇంతకుముందుకు చాలా సంవత్సరాల కింద డిఎస్ అయితే రాలేదు, వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు చదవగానే డిఎస్సి వస్తుంది. మీరు కూడా ఎవరైతే సెకండ్ ఇయర్ బీపీఎడ్, యూజీ సెకండ్ ఇయర్ వాళ్ళు చదువుతున్నారో వాళ్ళు కూడా దీనికి ప్రిపేర్ అవ్వడానికి 100% వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మళ్ళా టెట్ రాసి తర్వాత మళ్ళీ డిఎస్ నోటిఫికేషన్ 4th సెమ్ కూడా అయిపోతుంది. అప్పుడు కూడా మీరు హ్యాపీగా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ డిఎస్సి కోసం. సో ఎవరైతే బీపీఎడ్ యూజీ చదువుతారో వాళ్ళు కూడా దీనికోసము ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి పీఈటీ, పీడీ, జేఎల్ అండ్ డిగ్లెక్చర్లు, జేఎల్ డిగ్లెక్చర్ చెప్పిన వాళ్ళు ఏ స్థాయి ఎవరు ఎలిజిబుల్, ఏ స్థాయికి ఎవరు ఎలిజిబుల్. ఓకేనండి. పీఈటీ వాళ్ళు, పీఈటీ పోస్ట్ వాళ్ళకు ఎవరు చదవాలి, ఏ కోర్స్ చదివితే పీఈటీ ఎగ్జామ్ రాయొచ్చు. ఓకేనా. పీడీ ఎవరు చదివితే ఏ కోర్స్ వాళ్ళు చదివితే రాయొచ్చు. డిగ్రీ కానీ జూన్ లెక్చర్లు చెప్పాలంటే ఏ కోర్స్ వాళ్ళు చదివితే మనం ఇది రాయడానికి అవకాశం ఉంటుంది. పీఈటీ పోస్టులకి యూజీడీ, బీపీడీ, ఎంపీడీ. ఈ పీఈటీ పోస్టులకి యూజీడీ వాళ్ళు రాయొచ్చు, బీపీడీ చేసిన వాళ్ళు రాయొచ్చు, ఎంపీడీ చేసిన వాళ్ళు కూడా రాయవచ్చు. ఎవరు ఈ పీఈటీ పోస్టులకి. అదేవిధంగా పీడీ ఫిజికల్ డైరెక్టర్. ఈ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఎవరంటే బీపీడీ ప్లస్ ఎంపీడీ. ఎవరండి, బీపీడీ వాళ్ళు రాయవచ్చు, ఎంపీడీ వాళ్ళు కూడా రాయవచ్చు ఈ ఫిజికల్ డైరెక్టర్కి. ఇంతకుముందుకు ఏమయ్యేది, ఎవరైతే పీఈటీ
పీఈటీ పోస్టులు అంటే పీఈటీ జాబ్ చేసుకుంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ పరంగా పీఈటీ పోస్టులు ఇచ్చేవాళ్ళు, ఈ పీఈటీ పోస్టులు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఈ పీఈటీ పోస్టులు ఇవ్వకుండా ఉంటే మనకు అట్లీస్ట్ ఒక 3-4 పోస్టులు అయినా ఉండాలి కూడా. కానీ వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ పీఈటీ పోస్టులు ఏం చేసి వీళ్ళకి ఇచ్చేటోళ్ళు. పీఈటీ పోస్టులు ఎవరికైతే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందో వీళ్ళకి ఇవ్వడం వల్ల ఈ పోస్టులు అంతరించిపోవడం జరిగింది. కానీ ఈ నోటిఫికేషన్ అయినా సరే అట్లా ఇవ్వకుండా ఏమైనా ఆపితే మనకు కొన్ని పోస్టులు రావడం అయితే జరుగుతుంది. ఓకేనండి. అదేవిధంగా జేఎల్డిఎల్ ఎవరంటే ఓన్లీ ఎంపీడీ, అది కూడా నెట్ అండ్ సెట్ క్వాలిఫై ఉండాలి. ఎవరైతే యూజీసీ నెట్ రాసిన వాళ్ళు ఈ ఎంపీడీలోని ఈ జేఎల్డిఎల్కి అర్హత. ఉత్త ఎంపీడీ చదివిన వాళ్ళకు కూడా లేదు, పక్క వాళ్ళు నెట్కి క్వాలిఫై అయ్యి ఉండాలి. అట్లయితేనే ఈ జేఎల్డిఎల్లోనే పోస్టులకి ఆ వాళ్ళు అర్హత. ఓకే అండి. పీటీ వాళ్ళు యూజీడీ బీపీడీ ఎంపీ, పీడీ పోస్ట్ వాళ్ళకి బీపీడీ వాళ్ళు అండి, ఎంపీడీ వాళ్ళు. జేఎల్డిఎల్ అయితేనేమో ఎంపీడీ ప్లస్ నెట్ సెట్ వాళ్ళు క్వాలిఫై ఉండాలి. అర్థమవుతుందండి. పీటీ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్, పీటీ పోస్ట్కి ఎవరు ఎలిజిబుల్, జేఆర్డీఎల్కి ఏ స్థాయి ఎవరు ఎలిజిబుల్ మనం తెలుసుకున్నాం. అదేవిధంగా 6th one సిలబస్ లెసన్స్. అయితే మన పీఈటీకి అసలు ఏమేమి సిలబస్ ఉంది, అసలు చదవాలి, ఏ టాపిక్స్ చదివితే, ఏ బుక్స్ చదివితే, ఏ లెసన్స్ చదివితే మన పీఈటీకి ఫుల్ఫిల్గా సబ్జెక్టు ఏముంది అని తెలుసుకోవాలి. అవి ఈ సిలబస్ లెసన్స్ ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది కొంచెం ఫ్లెడ్జ్ ఉంటుంది, అందులో నెక్స్ట్ వీడియో రెడీ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఈ సిలబస్ లెసన్స్ ఏమేమి సిలబస్లు ఉన్నాయి, అందులో లెసన్స్ అంటే ఏమేమి ఉంటాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. 7th one బుక్స్. ఏంటివండి బుక్స్. వాస్తవానికైతే ప్రజెంట్ మన తెలంగాణలో దొరికే ఒకే ఒక బుక్, అది ఏంటంటే ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్. ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్ మాత్రమే దొరుకుతుంది. అది కూడా ఇంగ్లీష్లో ఉంది. ఎందులో ఉందండి, ఇంగ్లీష్లో ఉంది. మరి తెలుగు వాళ్ళకి ప్రాబ్లమ్స్ కదా. సో ఇంగ్లీష్ వచ్చే వాళ్ళంటే ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్ చదువుతారు, వాళ్ళు జాబ్ కొడతారు. మరి కొంతమందికి ఇంగ్లీష్ చదవడం రాదు. మరి వాళ్ళు ఎలా చదవాలి? అయితే మరి అసలు పీఈటీ ఏది తెలుగు మీడియం ఎగ్జామ్, తెలుగులో ఉంది ఎగ్జామ్. ఇది మొత్తం ఎల్లుంది ఇంగ్లీష్లో ఉంది ఎగ్జామ్. మరి ఎలా? అయితే మన నేషనల్ ఐడియా, మన భారతదేశం మొత్తము ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకే విధంగా ఉంటుంది. ఒక వేరే రాష్ట్రంలో వేరే విధంగా, మన రాష్ట్రంలో వేరే విధంగా అసలు ఉండదు. అందరికీ ఒకే విధంగా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది మన భారతదేశం మొత్తానికి. అయితే క్వశ్చన్ పేపర్ రెడీ చేసే వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడు మన ఎల్ఎన్సిపి లక్ష్మీబాయి కాలేజ్ ఉందిగా, ఎల్ఎన్సిపి కాలేజీ, అందులో నెక్స్ట్ పటియాలా పంజాబ్, వీళ్ళ దగ్గర ఉన్న అకాడమిక్ బుక్స్ నుంచి తీసుకొని అందులో నుంచి క్వశ్చన్స్ అడగడము జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళు సొంతంగా ఎవరైతే కోచింగ్ సెంటర్లు పెట్టుకొని వాళ్ళు ఇక్కడ ఈ బుక్ నుంచి ఉన్న వాటిని తెలుగులోకి రాయడం జరిగింది. ఎవరైతే సొంతంగా చాలామంది కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హైదరాబాద్లో రామా ఇన్స్టిట్యూషన్, బాసరా ఇన్స్టిట్యూషన్, అవనిగడ్డలో అయితే పద్మ, శ్రీహరి, వీళ్ళు సొంతంగా ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా కొన్ని బుక్స్ రాశారు తెలుగులో. ఎక్కడి నుంచి? ఈ బుక్స్ నుంచి తీసుకొని తెలుగులోకి అనువదించారు. మరి ఆ బుక్స్ ఏంటంటే, ఒకటి కింగ్స్ పబ్లికేషన్ బుక్, ఇది తెలుగులోనే ఉంటుంది. 2 ద్రోణాచార్య, 3 ధ్రువన్, 4th one వచ్చేసి అవనిగడ్డలో అవుతుంది శ్రీహరి, 5th one వచ్చేసి ప్రజ్ఞ. ఏంటంటే కింగ్స్ పబ్లిక్ కూడా ఏంది, వ్యాయామ దీపిక. నెక్స్ట్ మెథడ్స్ బుక్ ఉంది, గేమ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ బుక్ ఉంది, హిస్టరీ బుక్స్ ఉంది. ఈ మొత్తం కోర్టులో మాత్రం అవైలబుల్గా ఉన్నాయి ఈ బుక్స్. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటున్న వాళ్ళు ఇందులో ఉన్న బుక్స్లు ఏదో ఒక బుక్ సెలెక్ట్ చేసుకొని, మంచి బుక్స్ మీ యొక్క సీనియర్స్ లెక్చర్స్ని అడిగి ఒక బుక్ చూజ్ చేసుకొని వాటిలో మాత్రం ప్రిపేర్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి. ఓకేనా? ప్రజెంట్ అయితే ఈ బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ అయితే. నెక్స్ట్
మార్క్స్, పేపర్ మార్క్. పేపర్ మార్క్స్ మనకి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 ఎక్స్ట్రా ఉంటాయి. ఆ 2 ఎక్స్ట్రా అంటే ఒకటి ఇంగ్లీషు, రెండోది వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఇంగ్లీష్కి అయితేనేమో 10 మార్కులు, కరెంట్ అఫైర్స్కి 10 మార్కులు వస్తాయి. అదే మిగతా ఉన్న 6 సబ్జెక్టులు ఉంటాయి కదా, వాటిలో నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్లో 12, 15, 11, 15 ఇట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి కొన్ని మార్క్స్ వస్తాయి. అసలు మెయిన్గా పేపర్ మార్క్స్, క్వశ్చన్ పేపర్లోని మార్క్స్ ఏంటంటే, క్వశ్చన్ పేపర్ మార్క్స్ వచ్చేసి 100 మార్కులు. ఏంటండి 100 మార్కులు క్వశ్చన్ పేపర్ వస్తే 200 బిట్స్ వస్తాయి. 200 బిట్స్ వస్తాయి. పేపర్ మార్క్స్ వచ్చేసింది కరెంట్ అఫైర్స్కి 10 మార్క్స్, ఇంగ్లీష్కి 10 మార్క్స్, మిగతా 6 సబ్జెక్టు ఒక్కొక్క సబ్జెక్టు కొన్ని మార్కులు వస్తాయి. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ మొత్తం మన క్వశ్చన్ పేపర్లో మార్క్స్ ఎన్ని 100 మార్కులు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కానీ ఆ 100 మార్క్ క్వశ్చన్ పేపర్లో 200 బిట్స్ ఇస్తారు. అంటే ఒక్కొక్క దానికి ఎంతండి, హాఫ్ మార్క్. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి హాఫ్ మార్క్కి వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ పేపరు 100 మార్కులు, 200 బిట్స్ వస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్కు. అదేవిధంగా ప్రిపరేషన్, నెక్స్ట్ వచ్చిందంటే ప్రిపరేషన్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపరేషన్ ఏదైతే మీ దగ్గర పూర్తి సిలబస్, దాని లెసన్స్, దాని టాపిక్స్, ఒక పూర్తి సమగ్ర సమాచారం మీ దగ్గర పెట్టుకుంటే మీరు 20% విజయం సాధించినట్టే, 20% సక్సెస్ సాధించినట్టే. ఓకేనండి. మీ దగ్గర ఏంటి పూర్తిగా సిలబస్, టాపిక్స్, సబ్జెక్ట్, దాని పూర్తి సమగ్ర సమాచారం మొత్తము ప్రతి బుక్లను మొత్తం ఒక్కసారి మీ దగ్గర పెట్టుకోండి. పీఈడికి సంబంధించిన ప్రతి ఒక్కటి మెటీరియల్ మీ దగ్గర పెట్టుకుంటే మీరు 20% విజయం సాధించండి. నెక్స్ట్ మీరు ఏదైతే పూర్తిగా సమగ్ర సమాచారం మీ దగ్గర మెటీరియల్స్ పెట్టుకుని చూసినావా, అందులో నుంచి మీరు ఒక 50% అది మొత్తం చదివితే మీరు ఒక 50% విజయం సాధించినట్టు. ఏంటంటే మీ దగ్గర ఉన్న మెటీరియల్స్లో ఉన్న పూర్తి సమాచారం మీరు చదివితే ఒక 50% మీరు విజయము సాధించినట్టే. నెక్స్ట్ మీరు ఏదైతే చదివిరో దాన్ని మళ్ళీ మీరు పేపర్ మీద పెట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇంకొక 30% మీరు విజయము సాధించినట్టే. ఓకేనండి. మీరు ఏదైతే మెటీరియల్స్లో పూర్తి సమాచారం చదివిరో దాన్ని మళ్ళీ ప్రిపరేషన్, మళ్ళీ ప్రాక్టీస్ చేసి ఉన్న మొత్తం మీ బ్రెయిన్లోకి ఎక్కిస్తే ఇంకో 30% మీరు విజయం సాధించండి. 50, 20, 30, 100% మీరు ఒకవేళ ఈ చెప్పిన విధంగా మీరు చదివితే 100% మీకు జాబ్ రావడానికి అర్హత ఉంటుంది. ఓకే అండి. 20% సక్సెస్ సాధించాలి. ఏం చేయాలి? పూర్తి మెటీరియల్స్, సబ్జెక్ట్స్, సమాచారం మొత్తం మీ పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు చదవుతున్నారో మొత్తం తెలుసుకోండి. నెక్స్ట్ మీరు ఏదైతే తెచ్చుకున్న మెటీరియల్స్ ఉన్నాయో అది పూర్తిగా చదవండి. అందులో తక్కువ బిట్ వైజ్ బిట్ మొత్తం చదువుకొని మీ సార్ దగ్గర అడుక్కొని అన్నీ ఒక దగ్గర పెట్టుకొని చదివితే మీరు 50% విజయం సాధించినట్టే. నెక్స్ట్ మీరు ఏదైతే చదివిరో దాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ రాస్తూనే ఉండాలి. ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలి. చేస్తే మీరు 30% విజయం సాధించినట్టే. ఈ విధంగా మీరు 3 రకాలుగా మీరు పూర్తిగా మీ దగ్గర ఉంటే మాత్రము 100% మీరు జాబ్ కొట్టడానికి అర్హత ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ అయితే ఇది మొత్తము ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో ఇది మొత్తము ప్రీవియస్ డిఎస్సిలోనే సమగ్ర సమాచారం మాత్రం, విశ్లేషణ మాత్రం. ఇంతకుముందుకు ఏ విధంగా అయితే డిఎస్సి నడిచిందో అందులో వచ్చినవి మాత్రమే నేను చెప్పాను. నెక్స్ట్ ఒకవేళ డిఎస్సి మన పీఈటీ నోటిఫికేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు జరగవచ్చు. ఓకే అండి. ఏమైనా మార్పులు చేర్పులు జరగవచ్చు. అప్పుడు మనము తర్వాత ఒకసారి ఏముందో నోటిఫికేషన్, ఆ కరికులంలో ఏముందో ఆ కరికులం చూసి మళ్ళీ మనము ఒకసారి అంచనాకి రావాలి. అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో. మీరు అందరూ ఈ విధంగా ఏమేమైతే కొన్ని టాపిక్స్ తీసుకొని మన పీఈటీకి సంబంధించిన వాటి గురించి చెప్పడం జరిగింది. సో అందరూ బాగా చదవండి, స్టార్ట్ చేయండి. టెట్ ఎగ్జామ్ కూడా పడింది. సో
సో నెక్స్ట్ డిఎస్సి కానీ వివిధ శాఖలలో ఉన్న ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతాయి. ఓకేనా? అందరికి ఆల్ ది బెస్ట్. అందరు చదవండి. థ్యాంక్ యూ సో మచ్.